నల్గొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ నగరం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే నగరంలోని 48 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 34వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎదుళ్ల శ్రీధర్ రెడ్డికి మద్దతుగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 34వ డివిజన్లో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 34వ డివిజన్లో 11 kV విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. బండారు గార్డెన్కు వెళ్లే రోడ్డు విస్తరణను త్వరలోనే చేపడతామని, వీటి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందున్న డ్రైనేజీని అండర్ గ్రౌండ్ డ్రైనేజీగా మారుస్తామని తెలిపారు. పక్కతాయి కుంటలో ఏడాది పొడవునా కృష్ణా జలాలు ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్గా మారితే ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయని, అంతేకాకుండా నేరుగా కేంద్రం నుండి నిధులు తీసుకోవచ్చని తెలిపారు. 700 కోట్లతో నల్గొండ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఇవి నల్గొండకు మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అని, ఇవి చరిత్రలోనే నిలిచిపోయే ఎన్నికలు అని అన్నారు. 48కి 48 మంది కార్పొరేటర్లను గెలిపించి చరిత్ర సృష్టించారని అన్నారు. 2000 కోట్ల నిధులతో నల్గొండను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని, లతీఫ్ సాహెబ్ గుట్టపైకి ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఏప్రిల్ నెలాఖరుకు బక్కతాయి కుంటను లిఫ్ట్ ద్వారా నీటితో నింపుతామని హామీ ఇచ్చారు. ఇతర పార్టీల వారు గెలిస్తే చేసేది ఏమీ ఉండదని, అధికారంలో ఉన్నవారు గెలిస్తే అభివృద్ధి చేస్తారని అన్నారు. ప్రజలు అన్నీ ఆలోచించి 34వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎదుళ్ల శ్రీధర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, 13వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గుమ్మల జానకి మోహన్ రెడ్డి, దోనాల నాగార్జున రెడ్డి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా సోదరుడు 30 సంవత్సరాలుగా న్యాయమడున్న ఏదుల శ్రీధర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి వెంకటేశ్వర కాలనీని మరింత మోడల్గా చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలని మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే 13వ వార్డుకి వెళ్ళి పోటీ చేస్తున్న మా చెల్లెలు గుమ్మల జానకిని కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి ఇక్కడ ఉన్న మన మేయర్ అభ్యర్థి గతంలో కౌన్సిలర్గా రామాలయం చైర్మన్గా పనిచేసి ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మేయర్ పీఠం మీద కూసపోయి చరిత్ర సృష్టించబోతున్న మన చైతన్య బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి మెజార్టీ అంటే అవతల వాళ్ళకి 100 ఓట్లు కూడా రావద్దు. చివరిగా మీ అందరు కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈ ఎన్నికలో నేను 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించాను, 2 సార్లు మినిస్టర్గా చేసాను, ఒక్కసారి ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ చేసాను. సార్లు నాకు ఈ జీవితానికి మీ రుణం తీర్చుకోవాలి, మీ రుణం తీర్చుకొని నల్గొండని హైదరాబాద్ మోడల్లో సూపర్ స్మార్ట్ సిటీగా మన సంవత్సరం రోజు బుర్రి శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ ఉంటేనే ఇక ఎక్కడ చూసినా మీరు లైటింగ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డివైడర్ కానివ్వండి, ఒక్కసారి మీరు చూడండి టౌన్లో మొత్తం ఎట్లున్నాయో. అందరు కూడా పెండింగ్ బిల్స్ ఇప్పించినాం, బిల్స్ ఇప్పించి అన్నీ కూడా లైటింగ్ కానీ సెంట్రల్ డివైడర్స్ అన్నీ చేసినాం. ఇంకా ఈరోజు 5 సంవత్సరాలు కాదు, ఇంకా 10 ఏళ్ళైనా కాంగ్రెస్ అధికారం ఉంటుంది. ఎందుకంటే 6 కోఆప్షన్ కార్పొరేటర్లు ఉంటాయి. ఇవాళ నాగార్జున అదృష్టం ఏంటంటే పైసా ఖర్చు లేకుండా ఇలా కార్పొరేటర్ అయిపోతుంది. ఒక పైసా ఖర్చు లేదు. కానీ ఈ 3 రోజులు నాగార్జున నువ్వు పడుకోవద్దు, ఎందుకంటే నాకు రిపోర్ట్ వస్తూనే ఉంటుంది. ప్రతి ఇంట్లో నన్ను గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు. నీతోని ఇంకా మెజార్టీ పెరగాలి, నీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. వెంకటరెడ్డి గారి సహకారంతో ఇక్కడ పోటీ చేస్తున్నాను. నన్ను అభివృద్ధి అనేటువంటిది చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుచున్నాను. ఇక్కడ 34వ వార్డు అంటే అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, వైట్ కలర్ పీపుల్ ఉంటారు కాబట్టి ప్రతి విషయాన్ని గమనిస్తుంటారు. వెంకటరెడ్డి గారు ఏ విధంగా అసలు మన ఆలోచనకు దొరకనటువంటి ఆలోచనలు సార్ కొత్త ఆలోచనలు వస్తుంటాయి. వెంకటేశ్వర కాలనీకి ఉన్నటువంటి టెంపుల్ దగ్గర కమ్యూనిటీ హాలు, విద్యుత్ కాలనీ, బాలాజీ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, తిరుమల నగర్ కాలనీలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్కు సార్ యొక్క నిధుల నుండి లేదా SDF స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద నిధులు విడుదల చేయాలని సార్ని సవినయంగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నన్ను మంత్రి గారు
మంత్రి గారు నన్ను ఇలా పోటీ చేయమన్నందుకు మీరందరూ కూడా నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తానని కోరుచున్నాను. నేను ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా మీకు తెలుసు. ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, అభివృద్ధి కావాలంటే అధికారంలో ఉండాల్సిందే. అదే శ్రీధర్ అన్న గెలిస్తేనే నేను గెలిచినట్టు, శ్రీధర్ అన్నకు ఓటేస్తేనే నాకు ఓటేసినట్టు. దయచేసి అదేవిధంగా 13వ వార్డులో కూడా మా జానకి మేడంని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా 33లో మా సోదరుడు రేగంట లింగస్వామి గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటాము.